ధర్మపురి రాజ్యాన్ని విక్రమసేనుడు పాలిస్తూ ఉన్న రోజులవి. ఆ కాలంలో రాజ్యం అంతటా కరువు తాండవిస్తోంది. కొన్నేళ్లుగా వర్షం కురవడం లేదు. దాంతో రాజ్యమంతా క్షామం అలముకుంది. అలా ఉండగా ఒకరోజు, ఏమయ్యా మంత్రి, ఏమిటి మన రాజ్య పరిస్థితులు? వర్షాలు లేకపోవడంతో ప్రజలు ఏమైనా బాధపడుతున్నారా? ఖచ్చితంగా బాధపడతారు ప్రభూ. కాకపోతే కొంతమంది మన వరకు వచ్చి వాళ్ల బాధని వెళ్లబోసుకొస్తున్నారు. ఇంకొంతమంది మన చేతుల్లో ఏముందిలే అని ఊరుకుంటున్నారు. ఏదో మనకు జలాశయాలు ఉన్నాయి కాబట్టి ఇన్నాళ్లు రాజ్యంలో సగభాగం అలా బ్రతికేస్తున్నారు. కాని ఇన్నేళ్లు వర్షాలు లేకపోతే పాపం ప్రజలైనా ఏం చేస్తారులే. అవును ప్రభూ, నిజానికి ప్రజలు కొన్ని ప్రాంతాల్లో నీటి చుక్కలేక అల్లాడిపోతున్నారు. సరే, మన రాజ్యంలో కరువు విలయతాండవం చేస్తున్న ప్రాంతాలు ఎన్ని, అవి ఎక్కడ ఉన్నాయి అన్నది లెక్కించి ఒక నివేదిక తయారు చేయించండి. అలాగే మిగతా ప్రాంతాలలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒక అంచనా వెయ్యండి. దాన్ని బట్టి మనం ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నది ఆలోచన చేద్దాం. సరే ప్రభు, నేను ఆ పని మీదనే ఉంటాను. అలా మంత్రి దేశం మొత్తం వేగులను పంపించి దేశంలో కరువు పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది ఒక అంచనా వేసి నివేదిక ఇవ్వమని ఆదేశించారు. అలా వేగులు దేశం మొత్తం చుట్టివచ్చి నివేదికలు మంత్రికి సమర్పించారు. వాటిని చూసిన మంత్రి రాజు దగ్గరికి వెళ్లి, ప్రభు, దేశం మొత్తం మీద ఉన్న పరిస్థితులు, వాటి నివేదికలు వచ్చాయి. చాలా ప్రాంతాల్లో ప్రజలు పంటలు లేక, తిండి లేక అల్లాడుతున్నారు. కానీ ఏమిటి మంత్రివర్యా? కాని ఏమైందో చెప్పండి. ఒక ప్రాంతంలో జరుగుతున్న ఒక విచిత్ర సంఘటన మన వేగులు గుర్తించారు. ఏమిటది మంత్రివర్యా? ఇంత కరువులోనూ ఒక ప్రాంతంలో చాలా చక్కగా పంటలు పండిస్తూ దాదాపు 10 గ్రామాల ప్రజలు తిండికి డోకా లేకుండా పచ్చని కూరగాయలతో రుచికరమైన భోజనం చేస్తున్నారు. అంతేకాదు ప్రభూ, వాళ్లు పక్కనే ఉన్న ఇంకొన్ని గ్రామాలకు ఉచితంగా కూరగాయలు, తిండి గింజలు పంచుతున్నారు. ఏమిటి మంత్రివర్యా, మీరు చెప్పేది నిజమేనా? ఇలాంటి కరువు పరిస్థితుల్లో పంటలు పండించడమే కాకుండా వాటిని పక్కవాళ్లకి ఉచితంగా పంచుతున్నారా? ఏమిటి ఆశ్చర్యం! అవును ప్రభూ, నేను కూడా ఆ నివేదిక చూసి అవాక్కయ్యాను. అసలిదెలా సాధ్యమైంది అని. అక్కడ దగ్గరలో నీటి వసతి ఏమైనా అందుబాటులో ఉందా? లేదు ప్రభూ, ఆ 10 గ్రామాలు కొండవాలులో ఉన్నాయి. ఆ కొండమీద పడిన వర్షాలు, వాటి వల్ల వచ్చే నీటిని ఒడిసిపట్టి ఉంచిన చిన్న జలాశయం తప్ప ఇంకేమీ ఆధారం లేదు. నిజానికి ఆ జలాశయం 10 గ్రామాలకి ఇన్నేళ్లుగా నీటి సరఫరా చేసేంత పెద్దది కూడా కాదు. కాని ఎలా ఇన్ని రోజులు అందులో నీరు నిల్వ ఉందో తెలియడం లేదు. అవునా? అయితే అద్భుతమేమిటో మనం చూసి స్వయంగా తెలుసుకోవాల్సిందే. అంతే అంటారా ప్రభూ? అంతే కదా మరి. పదండి, ప్రయాణానికి ఏర్పాట్లు చెయ్యండి. అలా కొద్ది రోజులు ప్రయాణం తర్వాత రాజు, మంత్రి ఆ కొండవాలులోని గ్రామాలకు చేరుకున్నారు. అక్కడ ప్రతి ఇంటి ముందు వెనుక ఉన్న దృశ్యం చూస్తూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ ప్రతి ఇంటి ముందు లేదా వెనుక కూరగాయలు, దుంపల మొక్కలు విరగకాసి ఉన్నాయి. వాటిని సేకరిస్తూ కొందరు, వేరే గ్రామాలకి తరలిస్తూ కొందరు ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నమై ఉన్నారు. అప్పుడు రాజు అక్కడే చెట్టు కింద ఉన్న కొందరిని చూసి, ఏమయ్యా, అసలు ఇంటి ముందు ఇలా కూరగాయలు పండించాలన్న ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది? అయినా వీటన్నిటికీ నీరెక్కడ్నుంచి వస్తున్నది? ప్రభూ, అది మేము రోజువారీ వాడే వాడుక నీరు. స్నానాలు చేసేది, వంటపాత్రలు తోమేది. ఇలాంటి నీటిని బయటికి పోనివ్వకుండా ఒక రాళ్ల బొగ్గు, ఇసుక ఉన్న ఒక గోతులోనికి పోనిస్తున్నాం. అందులోకెళ్ళి నీరు దాని పక్కనే దానికంటే లోతుగా ఉన్న ఇంకో గోతులోకి చేరుతుంది. ఆ నీటిని రోజుకొక్కుండా నీరు చప్పున ఇక్కడున్న మొక్కలన్నింటికీ 2 చుక్కల చప్పున ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రతి మొక్కకి ఇస్తున్నాం. వాటితోనే ఈ మొక్కలు ఇంతలా పెరిగి పెద్దవవుతున్నాయి. అందరూ ఇదే పద్ధతి పాటిస్తున్నారా? అవును మంత్రిగారు. ప్రతి ఇంట్లో ఎలా చూసినా రోజుకి 1-2 కుండలు వాడుక నీరైతే ఖచ్చితంగా ఉంటుంది కదా. వాటినే ఆ రోజు మొక్కలకి పోస్తూ ఇలా ప్రతి ఒక్కరూ ఇంటి ముందే పండిస్తున్నారు. అద్భుతం. అవును, అసలు మీకు వాడుకకైనా నీరెక్కడ్నుంచొస్తుంది? మా కొండ కింద ఉన్న చిన్న జలాశయం నీరే. ప్రతి ఇంటి నుంచి రోజుకు 3 లేదా 4 కుండల చొప్పున మాత్రమే నీరు తీసుకుని వాటిని పొదుపుగా వాడుకుంటూ వస్తున్నాం. అంతా బాగానే ఉంది, కాని ఆ జలాశయం ఇన్నేళ్లు కరువుని తట్టుకుని నిలబడేంత పెద్దదా? లేదా అది ఎండిపోకుండా ఇన్నేళ్లు ఉండటానికి వేరే నీటి ఊట ఏమైనా ఉందా? ఈ అద్భుతమైతే
మీరు స్వయంగా చూసి తెలుసుకోవలసిందే ప్రభూ. రండి, అక్కడికి తీసుకెళ్తాను. అంటూ రామయ్య వారిద్దరినీ ఆ చిన్న జలాశయం దగ్గరికి తీసుకువెళ్తాడు. అది చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఏమిటిది? జలాశయం మొత్తం పచ్చగా ఆకులతో కప్పినట్లుంది. ఇంకా అర్థం కాలేదా మంత్రివర్యా? ఈ జలాశయం ఇంకా ఎండిపోకుండా ఎలా ఇన్ని రోజులున్నదో, తామర మొక్కలు ఆకులు మొత్తం సూర్యకిరణాలు తాకి నీరు ఆవిరిగా మారకుండా ఉండటానికి దోహదపడుతున్నాయి. అందువల్ల ఇంకా అర్థమైంది ప్రభూ. ఇది మరో అద్భుతం. అయినా ఇన్ని తెలివితేటలు ఉన్నవాళ్లు రాజ్యానికి దూరంగా ఇలా గ్రామాల్లో ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. అవును, అసలు ఇలాంటి ఆలోచనలు మీకు ఎలా వచ్చాయి? లేదు ప్రభూ, ఈ రెండింటికి ఎనకున్నది ఒక్కడే. అతను మా ఊరి కుర్రాడైన వెంకటరత్నం. అతని ఆలోచనతో మా అందరికీ నచ్చజెప్పి ఇవన్నీ చేసి చూపించాడు. వాటి ఫలితం చూసి చుట్టుపక్కల సుమారు 10 గ్రామాల వాళ్లు ఈ పని చేస్తున్నారు. దాంతో మేం మాత్రమే కాదు, అసలు చుక్క నీరు లేని ఎన్నో గ్రామాలకి తిండి సరఫరా చేసే స్థాయికి చేరుకున్నాం. బాగుంది, తప్పకుండా ఆ మేధావిని కలుసుకోవాల్సిందే. రండి తీసుకువెళ్తాను అని చెప్పి ఇద్దరినీ వెంకటరత్నం దగ్గరికి తీసుకువెళ్లాడు. భళా వెంకటరత్నం, భళా. నీ తెలివితో నువ్వు సాధించిన ఘనత చాలా అద్భుతమైనది. అసలు నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? అది ప్రభూ, నేను మీ మంత్రివర్యుల నుంచే నేర్చుకున్నాను. నానుంచా? ఏమిటి వెంకటరత్నం నువ్వు అనేది? అవును మంత్రివర్యా, ఒకసారి మనిద్దరం మన రాజ్యపు సరిహద్దులోని ఒక చిట్ట చివర ఎడారి గ్రామంలో ఒక చిన్న చెట్టు నీడను కలుసుకున్నాం. అప్పుడు మీరు మీ దగ్గర ఉన్న నీటిని ఆ చెట్టుకి 2-3 చుక్కలు నీళ్లు పోయడం చూసి నేను మిమ్మల్ని అడిగాను, ఎందుకలా చేస్తున్నారు? మొత్తం నీరు పోస్తే కనీసం ఆ చెట్టు పుంజుకుంటుంది కదా అని. అప్పుడు మీరు, ఇంత ఎండలో మొత్తం నేలలు పోయడం కంటే రోజుకు 2-3 బొట్లు వేయడమే మంచిది. రోజూ అలా కొద్ది నీళ్లు అందించినా కూడా ఆ చెట్టు సజీవంగా ఉంటుంది, మళ్లీ వాన పడే వరకు అని. అలా మీరు ఆ గ్రామంలో ఉన్నన్ని రోజులు రోజుకు 2-3 చుక్కల చొప్పున నీళ్లు పోశారు. అలా ఆ చిన్న చెట్టు ఆ వేసవిని తట్టుకుని నిలిచి గెలిచింది. చుట్టుపక్కల చాలా చెట్లు మొక్కలు ఎండిపోయినా సరే ఆ చెట్టు పచ్చగానే ఉంది. అప్పుడే నాకర్థమైంది, నీటితోనే కాదు నీటి బిందువులతో కూడా రోజూ క్రమం తప్పకుండా పోస్తే మొక్కల్ను పెంచొచ్చు అని. అదే విధానాన్ని ఇక్కడ అమలు చేశాను. నువ్వు చెప్తుంటే నాకు లీలగా అప్పటి విషయాలు గుర్తుకొస్తున్నాయి. కాని వయసు మీద పడ్డం వల్ల నిన్ను గుర్తించలేకపోతున్నాను. అయితే ఇదంతా మా మంత్రిగారి తెలివితేటలే అన్నమాట. సరే కాని ఆ జలాశయాన్ని ఆకులతో కప్పడం అన్నది ఎలా? లేదు ప్రభూ, ఆకులతో కప్పాలి అనుకోలేదు. నిజానికి అందులో ఈ తామర మొక్కలను పెంచితే నీరు శుభ్రమవుతుంది. ఈ కరువు కాలంలో ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని అందులో వేశాను. తర్వాత అవి జలాశయమంతా వ్యాపించి నీరు ఆవిరి కాకుండా కూడా ఉపయోగపడ్డాయి. నీలాంటి సూక్ష్మజ్ఞాని ఈ దేశానికి ఎంతో అవసరం వెంకటరత్నం. నువ్వు చేసిన చిన్న చిన్న విషయాలను గుర్తుంచుకొని వాటిని నిజ జీవితంలో ఉపయోగించావు. ఉపయోగించడమే కాదు, వాటి వల్ల ఇంతమందికి లాభం చేకూర్చావు. భళా, భేష్, నీ తెలివితేటలు అమోఘం. నిన్ను నా రాజ్యంలో ఈ రోజు నుండి ముఖ్య సలహాదారుగా చేస్తున్నాను. ధన్యవాదాలు ప్రభూ, మీకు రుణపడి ఉంటాను. అంతా బాగానే ఉంది కానీ ఇంకా ఏమిటి మంత్రివర్యా? కాయగూరలు పండిస్తున్నారు సరే, కాని తిండి గింజల సంగతి ఏంటి మరి? కూరగాయలు తినే బ్రతకలేరు కదా. అది నిజమేనయ్యా మంత్రి. ఆ సమస్యని అధిగమించడానికే నేను కాయగూరలతో పాటు చిలకడ దుంపలు, కర్రపెండలం వంటి దుంప మొక్కల్ని వాటితో కలిపి పెంచుతున్నాం. వాటి నుంచి ప్రతి ఇంటికి సరిపడేంత పిండి వస్తుంది. ఈ కరువు పోయేంత వరకు అన్నం తినడానికి బదులు రొట్టెలు చేసుకుని బ్రతకడమే మంచిది అని. ప్రభూ, మీరన్నట్లు ఇతను ఉండాల్సింది మన కోటలో, ఇక్కడ కానే కాదు. ఏమి తెలివి, ఏమి జ్ఞానం! ఇంత జ్ఞాన సంపద ఇలా మారుమూల పల్లెల్లో ఉండిపోకూడదు. ఇతని తెలివి దేశమంతా ఉపయోగపడాలి. ఇంకేంటి చూస్తున్నావు వెంకటరత్నం? త్వరగా బయలుదేరి రాజదర్బారుకురా. అలా అని చెప్పి రాజు, మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయి వెంకటరత్నం అమలు చేసిన వాటిని సాధ్యమయ్యే చోటంతా అమలు చేయటం మొదలుపెట్టారు. అలా కరువుని ఎదుర్కొన్నారు.